బీజేపీ అంటేనే తెలంగాణ పార్టీ అని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ పూర్తి మద్దతు ఇచ్చిందన్నారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు నిజామాబాద్ జిల్లాలోని కందుకుర్తి గ్రామానికి చెందినవారే అని గుర్తు చేశారు. కేటీఆర్ తెలంగాణ యాసను విస్మరించి ఆంధ్ర ప్రాంత వ్యాపారస్తులతోనే స్నేహం చేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీలో నాయకుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్న పార్టీ ప్రయోజనాల కోసం అందరం కలిసి పోరాడతామన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనంటున్న ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. నితిన్ నబీన్కి సంబంధించినటువంటి 3 రోజుల పర్యటన కంప్లీట్ అవుతుంది. నితిన్ నబీన్ ఆ పర్యటనతో తెలంగాణ కమలం పార్టీ నేతలు, కమలం పార్టీ శ్రేణిలో కూడా జోస్ని నింపింది అనేటటువంటి అంశం స్పష్టమవుతుంది. ప్రస్తుతం ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు చేవల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నితిన్ నబీన్ గారు 3 రోజుల పర్యటనలో ఏ విధమైనటువంటి దిశానిర్దేశం చేయడం జరిగింది? బీజేపీ ఇది ఒక బూస్టింగ్ అనుకోవాలి. తప్పనిసరి బూస్టింగ్. అధ్యక్షుడు అయినాక మొట్టమొదటిసారి ఇక్కడికి వస్తున్నారు. కార్యకర్తలు వచ్చే ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం ఉన్నది. దానికి అందరికీ పూర్తి నమ్మకం వచ్చింది. ఏదేదో మాట్లాడతారు, ఇది గుజరాత్ పార్టీ, ఇది నార్త్ ఇండియా పార్టీ. అరే, మా పార్టీ పుట్టిందే, ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు పుట్టిందే మన తెలంగాణ గడ్డ మీద. అది ఇడిచిపెట్టు. యావత్ భారతదేశంలో 2 గెలిచినప్పుడు ఎంపీలు తెలంగాణ నుంచి ఎంపీ మన జంగారెడ్డి గారు గెలిచిండ్రు. ఇది తెలంగాణ పార్టీ బీజేపీ. మీరు పుట్టకముందు తెలంగాణ కొరకు పోరాడింది చిన్న రాష్ట్రాల కొరకు ఎప్పటి సందో మా సిద్ధాంతాలలో ఉండే. ఎప్పుడు కూడా పుట్టినప్పటి సంది చిన్న రాష్ట్రాలే మంచిదని. కాంగ్రెస్ పార్టీ కన్ఫ్యూజ్ పార్టీ. ఆ టీఆర్ఎస్ కుటుంబ పార్టీ, అది గుంటూరు కొడుకేమో గుంటూరోడు, తండ్రేమో తెలంగాణోడు అంటాడు. కానీ తెలంగాణకు వ్యతిరేకంగా టీడీపీలు ఉన్నప్పుడు మొత్తం ప్రచారం చేసిండు. అక్కడి నుంచి ఎలగొడితే అప్పుడు తెలంగాణ ఎత్తుకుండు. కాంగ్రెస్ పార్టీ చూడండి, కాంగ్రెస్ పార్టీ వద్దు 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 అంటే బలవంతంగా 2 రాష్ట్రాలు కలిపినారు. ఆంధ్రాను తెలంగాణను కలిపిన పార్టీ. విడిది అని 1000 మంది చచ్చిపోతే రాజ్భవన్ ముంగట బ్రహ్మానంద రెడ్డి షూటింగ్ చేస్తే 500 మంది అప్పుడు ఆ కాలంలో ఎంతోమంది చచ్చిపోయినరు. అది విడది అని ఉద్యమం చేసి ఎంతోమంది చచ్చిపోయినా విడదీయలేదు. మళ్ళా రాజకీయ లబ్ధి కొరకు మళ్ళీ మొత్తం తెలంగాణ ఐక్యమవుతుంది అని అప్పుడు విడదీసిండ్రు. అది కన్ఫ్యూజ్డ్ కాంగ్రెస్. అది టీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం అవకాశవాదులు. తెలంగాణకు వ్యతిరేకంగా ఆ కొడుకుకి అసలు తెలంగాణ భాష వస్తుందా? ఆ సోపతంతా వాళ్ళదే, ఆంధ్రోళ్ళది గుంటూరు వాళ్ళది. అక్కడ చదివినట్టున్నావు. మిత్రులందరూ అదే, పార్ట్నర్స్ అందరు వాళ్ళే. ఆ తెలంగాణ కూడా తెలుస్తలేదు. ఆ భాష చూడు, ఆ సోపత్ చూడు, ఆ బిజినెస్ చూడు, అందరూ గుంటూరు వాళ్ళతోటి. నిజమైన తెలంగాణ పార్టీ అంటే బీజేపీ పార్టీ. ఇది ప్రజలు ఇప్పుడు గమనిస్తుండ్రు. ఇది దుష్ప్రచారం. ఏందంటే ఇది నార్త్ ఇండియా పార్టీ కాదయ్యా. 2 ఉన్నప్పుడు ఫస్ట్ తెలంగాణ నుంచి మా దగ్గరనే ఉండే. తెలంగాణ మా కింద ఒక పొలిటికల్ ఐడియాలజీ ఉన్న సంస్థ ఆర్ఎస్ఎస్ స్థాపికుడు కూడా మన తెలంగాణ గడ్డ మీద కొట్టిండు. కానీ ఈరోజు మాట్లాడదాము. ఆ కుటుంబ పార్టీ పోయింది, బొంద పెట్టేసిండ్రు. ఒక్క ఎంపీ కూడా లేదు, బొంద పెట్టేసిండ్రు. ఆ కుటుంబం మీద నమ్మకం పోయింది. కుటుంబం కూడా ఎక్కడిదక్కడ అవుతుంది. పెద్ద మనిషి ఏమో ఫామ్ హౌస్ ఉన్నాడు. 2 బావా బొమ్మడిది కలిసి తిరుగుతూ ఉన్నారు మా భయానికి. చెల్లెనేమో ఎలగొట్టేసిండ్రు పార్టీ నుంచి. గా పార్టీ అసలుకి ఇప్పుడు తెలంగాణ మర్చిపోయింది. వాళ్ళు నడిపించేది సోషల్ మీడియాలలో, ఎలక్ట్రానిక్ పోల్లల్లో పైసలతో నడుస్తున్న పార్టీ అది. సరే, అది పోయింది. దాన్ని బొందబెట్టిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వస్తుంది, అదో జాతీయ పార్టీ, ఇంతో అంతో నయమా అని అనుకున్నారు. మేము కూడా అనుకున్నాం. వాళ్ళకంటే ఆ కుటుంబ పార్టీ కంటే ఈ జాతీయ పార్టీ నయము. మేము వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాం. వాళ్ళు వీళ్ళ తీరేనే తయారైనరు. వాళ్ళు మళ్ళీ కాళేశ్వరం మొదలు పెడతారంట. ఇన్ని రోజు కాళేశ్వరం విమర్శించి మొదలు పెడతారంట. వాళ్ళు చేసిన తప్పులన్నీ వీళ్ళే చేస్తుండ్రు. మైనార్టీ అపీస్మెంట్ అంట. మైనార్టీ కాదా, తెలంగాణ అపీస్మెంట్ చేయండి. తెలంగాణ ప్రజలను చూడండి, వీళ్ళు వాళ్ళు అని చూడకండి. అందరినీ సమానంగా చూడండి. అయితే ఇప్పుడు ఒక దిక్కు చూస్తున్నారు ప్రజలు, బీజేపీ దిక్కు. అయితే ఈ మీటింగ్లతోటి నితిన్ నబీ రావటంతో మరి అతి ఉత్సాహం ఇంకా పెరిగింది. తప్పనిసరి వచ్చే ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం ఉంటుంది.
ముఖ్యంగా నిన్న మీరు ఘాటుగా కౌంటర్ ఇచ్చినట్టుంది నిన్న సభలో. మేము బొట్టు పెట్టుకోవడమే కాదు, అవసరమైతే కర్ర కూడా పట్టుకుంటామని చెప్పారు. తప్పనిసరి పట్టుకుంటాము. ఫ్రస్ట్రేషన్ ఎవరికన్నా ఫ్రస్ట్రేషన్ ఉంటే, రాజకీయంగా పోరాడాలని ఉంటే నేను ప్రెస్లో మాట్లాడతాను, ప్రెస్ మీట్లో మాట్లాడతాను, మా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడతాను. కానీ ఫ్రస్ట్రేషను ఆవేశం మొదలైతే ఈయన మీద రాయేస్తా, ఈయన మీద బురద చల్లుతా, ఈయన మీద నిన్ననైతే వికారాబాద్లో కాంగ్రెస్ వాళ్ళు మా సర్పంచ్ ఓడిపోయిన వాళ్ళు మా సర్పంచ్ మీద కత్తులు తీసుకొని ఎడగడ్డారు, మా మీద దాడి చేసిండ్రు. మేము అనుకుంటారు మీరు మేము ఉత్త మంచోళ్ళు, వీళ్ళు బొట్టు పెట్టుకొని పూజ చేస్తారు. ఇదే కాదు, అవసరం ఉంటే మీరు కట్టెలు పడితే మేము కూడా కట్టెలు పడతామని చెప్పిన. ఈ 3 రోజుల పర్యటనతో నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా సమసిపోయినట్టేనా? ఎందుకంటే మొన్న ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సమావేశంలో ప్రతి ఒక్కరు కూడా విభేదాలు పక్కన పెట్టండి, అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయండి అని చెప్పి నితిన్ నబీన్ సూచన చేశారు. కొన్ని భేదాలు అన్ని పార్టీలు ఉంటాయి, కొన్ని భేదాలు అవసరం కూడా. కొన్ని భేదాలు అవసరం, ప్రతిదాన్ని మేము అందరం కలిసి ఒప్పుకునే అవసరం లేదు. కానీ పార్టీ వరకు వచ్చే వరకు అందరికి ఒకటి కావాలి, ఒకటి అవుతున్నారు, ఒకటి అయినారు కూడా. కొన్ని భేదాలు ఉండొచ్చు, అన్ని పార్టీలు ఉన్నాయి. ఇప్పుడే చెప్పిన ఆడ కుటుంబ పార్టీ కుటుంబాలనే ఆ బిడ్డను ఎలగొట్టిండ్రు. ఇక్కడ నిన్న చూడండి, మన నల్గొండ మీటింగ్ అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓలేదు ఆ మీటింగ్కు. నల్గొండ బిడ్డే. భేదాలు ఎక్కడెక్కువ ఉన్నాయి, అన్ని పార్టీలు ఉంటాయి, ఇక్కడ తక్కువ ఉన్నాయి, అవి కూడా తక్కువ చేసుకోవాలి. కొన్ని విషయాలలో కొన్నిట్ల భేదాలు ఉంటాయి, కొందరు ఇది మంచిగా అంటారు, కొందరు ఇట్లా చేయాలంటారు, కొందరు అట్లా చేయాలంటారు. అది డిస్కషన్ హెల్దీ భేదాలు ఉండాలి, అన్హెల్దీ భేదాలు ఉండొద్దు. అది వాస్తవం. అవి ఉండేవి, ఇప్పుడు అన్నీ పోయినాయి. తప్పనిసరిగా ఐక్యంగా పోరాడతాము. తెలంగాణ ప్రభుత్వము బీజేపీ ఉండబోతుంది. ఇది మనం మొత్తంగా చూసుకుంటే ఆ 3 రోజుల నితిన్ నబీన్ పర్యటన తెలంగాణ బీజేపీ నేతలకి ఇది ఒక బూస్టింగ్. అదేవిధంగా నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా పక్కకు పోయాయి. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అంటూ కూడా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ 9 న్యూస్.